100% అవుతుంది. చర్చలు నడుస్తున్నాయి. మాకు క్లియర్ కట్ సోర్స్ లేదే నేను కానీ ముఖ్యమంత్రి కానీ ఏది పడితే అది మాట్లాడాం కదా. మా చర్చలు తెలుసు కదా. అంత ఘోరంగా బడ్జెట్ పెడితే ముఖ్యమంత్రి గారు వెంటనే బడ్జెట్ అయిపోగానే 5 గంటలు ప్రెస్ మీట్ పెట్టిను. నేను ఢిల్లీలోనే ఉన్నా. అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియాలిటీ అంటే 2 రాష్ట్రాలది. ఒక్క మాట ఇప్పటికి ఎందుకు ఖండించాలని చెప్పాలి మీరు. విలీనానికి ఇది చర్చలకు జరుగుతుందనడానికి ఉదాహరణ కాదా? అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ముంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు? ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ప్రభుత్వాన్ని తీర్చెండాడతావు. నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా 8 రూపాయలు ఇయ్యలే మాకు. అలాంటి ప్రభుత్వాన్ని ఒక మాట ఎందుకు అనలే? నువ్వు విలీనం అవుతుందా కాదా టీవీ9 వాళ్ళు మిగిలిన టీవీ వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తికి వస్తున్నాయి. ఇది కుర్చీ బచావో ప్రభుత్వం. మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు సీట్లుంటే సరిపోతుంది. లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు. మనకు ₹1 ఇయ్యలే. కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలే? బడ్జెట్ మీద అన్యాయం జరిగింది కాబట్టి ఢిల్లీలో ధర్నా చేయాలి, మీకు సపోర్ట్ గా మద్దతుగా వస్తాం కేటీఆర్. అసలు ధర్నా అనేది నిర్ణయం వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అన్ని పార్టీలు దేశం అంతా గగ్గోలు పెట్టి ప్రతిపక్ష పార్టీలు కుర్చీ బచావో ఆయనకు సపోర్ట్ చేసే పార్టీలకే ఇచ్చాడు. తెలంగాణ మొండి చేయి చూపించాడు, తమిళనాడు మొండి చేయి చూపించని రేపు 27 నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తుంది. ఎందుకు ఖండించలేదు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా గవర్నమెంట్నేమో చీల్చి చెండాడుతాం. 73,000 కోట్లు అగ్రికల్చర్ కు పెడితే చర్చలు జరుగుతున్న మాట చిన్నపిల్లని కూడా తెలుస్తుంది. అది మీరు త్వరలోనే చూస్తారు. ఎందుకంటే జరిగే విషయాలు మాకు తెలుసు కాబట్టి మీరు కూడా పరిశోధన చేసుకోండి. మీరు కూడా ఇంటెలిజెన్స్, మీకు ఢిల్లీలో రిపోర్టర్లు ఉంటారు, మీరు కూడా ఎంక్వైరీ చేసుకుని నేను చెప్పే మాట మున్మాటికి వాస్తవం. ఎందుకంటే నిన్న ఆయన మాటలను బట్టి అర్థమైంది. బ్రహ్మాండమైన రైతు ప్రభుత్వం, రైతుల కోసం ఇరిగేషన్ కోసం 23,000 కోట్లు పెట్టి ఈ 6 నెలలే ఈ బడ్జెట్. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మళ్ళా బడ్జెట్ వస్తుంది. ఇంత తక్కువ సమయానికి బడ్జెట్ ఇది 3 లక్షల కోట్లు. రెగ్యులర్ బడ్జెట్ కాదు, మధ్యలో ఓటానికి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టేవి ఇది. ఇంకా నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో ఇంకా అన్ని మేము చెప్పిన పనులు, చెప్పని పనులు ఇవన్నీ చేయబోతున్నాం. గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి ఎన్డీఏసీ వాళ్ళు చెప్పారు. ఆయన చీల్చి చెండాడుతున్నాడు. అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా బడ్జెట్ చూడండి, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు చూడండి. ఇవాళ ఇంకా వారం రోజులలో 1.5 లక్షలు చేస్తున్నాం. ఆగస్టు 15కు 2 లక్షల లోపు చేస్తున్నాం. మిగిలిన అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి రైతు కూలీలకు ఇచ్చే 12,000 కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసంగంలో చెప్పారు. అందుకనే కేసీఆర్ గారు 8 నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో 2 సార్లు అసెంబ్లీ గడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కాంగ్రెస్ చీల్చి చెండాడతా కాదు, ప్రజలు మొన్న నిన్ను అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో చీల్చి చెండాడి 7 సీట్లలో డిపాజిట్ పోగొట్టి 9 సీట్లలో 3వ స్థానానికి పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నామంటే కేసీఆర్ గారు, నీ స్థానంలో ఎవరున్నా, నేనున్నా, ఇంకొకరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకుని పార్టీని మూసేసుకుని శాశ్వతంగా రాజకీయాలకి విరమించుకోవాలి. నీకు వచ్చిన రిజల్ట్ నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నావు. నువ్వు ఒక్క సీట్లో గెలవలేదు, 7 సీట్లలో డిపాజిట్ పోయినాక ఇవాళ మమ్మల్ని తీసి చెండాడుతావు అని మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడుతుంటారు పబ్లిక్ టీవీలో. వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా 72,000 కోట్లు పెట్టినాను. వ్యవసాయ రంగం అంటే ఒక లోన్లు మాఫీ చేయడం, ఒక రుణమాఫీ చేయడం, రైతు బంధే కాదు.
స్ప్రింక్లర్ ఇవ్వడం, డ్రిప్ ఇవ్వడం, రైతులకు సబ్సిడీ డెలివరీ ఇవ్వడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తానికి మా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చొని ఇలా రైతు బడ్జెట్ పెట్టాం. నిజంగా ఇలా ఒక దేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే రైతులందరూ కూడా అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించాలని, తప్పకుండా కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన అహంకారమైన మాటలు చీల్చి చెండాడుతా అన్నాడు. ఒకటే దఫాలో 1,00,000 రూపాయలు ఎప్పుడైనా వేసినాం. ఆ కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ అని 6 వాయిదా పద్ధతులు వేస్తే బ్యాంకు కూడా వడ్డీకే తీసుకుపోయారు. ఇలా 6,000 మంది రైతులు, ఇలా 11 లక్షల మంది రైతులకు ఒక్కోసారి 80-90 లక్షల లోపల అన్ని మాఫీనాయి. ఇంకా వారం రోజులు 1,00,000. ఒక్కసారి 1,00,000-2 లక్షలు ఎప్పుడైనా రైతుకు చరిత్రలో గతంలో మన్మోహన్ సింగ్ మాఫీ చేశారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అందుకని మా జిల్లాకు సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టు సొరంగం నుంచి మొదలు పెడితే బ్రాహ్మణ విలేయంలో కూడా 10 రోజులలో ట్రయల్ రన్ చేస్తున్నాం. డిసెంబర్లో వరకు కూడా కాలువలు పూర్తి చేయడం, దాని తర్వాత సొరంగానికి మార్గానికి సంబంధించి కూడా అమెరికా నుంచి కూడా ఒక మిషన్ బేరింగ్ కూడా 10వ తారీఖు లోపు అక్కడి నుంచి బయలుదేరుతున్నది. అవసరం ఉంటే అమెరికాకు ముఖ్యమంత్రి గారి పర్యటనలో నేను కూడా ఆ కంపెనీని సందర్శించి ఇంకా పనులు వేగవంతం చేయాలని పోయే ఆలోచనలో ఉన్నాం. ఇంకా డిసైడ్ కాలేదు నా ప్రోగ్రాం. ఇక్కడ ప్రోగ్రామ్స్ బట్టి, నా ప్రోగ్రామ్స్ బట్టి 8 బస్సుల సొరంగం పూర్తి చేస్తాం. 4 లక్షల ఎకరాలకు ఇంకా బ్రాహ్మణ విలేయంలో కూడా సొరంగం లింక్ ఉంటుంది. సొరంగం ఎప్పుడు నీళ్లు వస్తే గ్రావిటీ మీద మా బ్రాహ్మణ విలేయంలోకి ఎప్పుడు లిఫ్ట్ చేసుకుని ఆ నుంచి కాలువల ద్వారా కట్టంగూరు, నల్గొండ మండలం, అటు మునుగోడు కొంచెం, అటు శాలిగారం కొంచెం ఇస్తాం. దానికి ఇలా గ్రీన్ ఛానల్లో పెట్టి మన 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా రిలీజ్ చేసినాం. ఇవాళ 10 ఏళ్ళు 10 ఏళ్ళ నుండి నల్గొండ జిల్లాను మర్చిపోయాను. నల్గొండని మర్చిపోయాను, కాళేశ్వరం కూడా మొదలుపెట్టి పాలమూరుని మర్చిపోయాను, ఖమ్మంని మర్చిపోయాను. అందుకని ఇవాళ ప్రజలు ఆ తీర్పిచ్చును. నువ్వు అందుకని నిన్న మాట్లాడిన మాటలు తీర్చి చెన్నాడుతా ఇవన్నీ 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని చేతగాని వారి నువ్వు 25వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చే చేత కాదు. నువ్వు మమ్మల్ని తీర్చండి ఆడతావా? మొన్ననే కదా, నెల రోజుల కిందనే కదా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పార్టీని బొందబెట్టింది ప్రజలు. మర్చిపోయినావు? అప్పుడే 16 సీట్లలో బొందబెట్టినాం. 1 సీటు ఎంఐఎం వదిలిపెడదాం. 16 సీట్లలో బొందబెడితే కూడా మా పార్టీని తీర్చి నాడతా అంటే నిన్ను చూస్తే మాకు జాలేస్తుంది. కేసీఆర్ గారు, నీ ఆరోగ్య జాగ్రత్త. ఎందుకంటే నువ్వు రిజల్ట్ మన అసెంబ్లీ అయిపోయింది, 6 నెలల్లో పార్లమెంట్లో చెప్పుతో కొట్టిన రిజల్ట్ ఇస్తే మమ్మల్ని తీర్చి చెండాడుతామంటే 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా అప్పులకు కూలిపోయే కాళేశ్వరం వేడి కొట్టేందుకు ఇంట్రెస్ట్ కట్టండి. అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా, రైతు బంధు అన్నీ చేసేవాళ్ళం. ఇంకొకటి ఇవాళ హాస్టల్ ప్రతి కాన్ఫరెన్స్కి ఒకటి 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ కడుతున్నాం. ఈ నెల 2 నెలల్లో టెండర్లు పిలుస్తున్నాం. అన్ని హాస్టల్స్ ఒక దగ్గరనే. ఇలా గురుకులాలు పెట్టినాం. ఒక ఇల్లు తీసుకుంటే అందులో 200 మంది, 300 మంది, 400 మంది. అందులోనే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ ఉండే విధంగా పిల్లలు కూడా అందరు కలిసిమెలిసి చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని 2 నెలల్లో టెండర్లు పిలిచి రాష్ట్రం అంతా 119 కాన్ఫరెన్స్లో స్టార్ట్ చేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బిల్లు కూడా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేసినాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ 2-3 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు పోతే మిగిలిన 20 లక్షల మంది ఎట్లా బతకాలి? వాళ్ళకి ఏదో ప్రతి ఒక్క రంగంలో వాళ్ళని నిపుణులను చేసి ట్రైనింగ్ ఇచ్చి 1 ఇయర్ సొంతంగా కాలం మీద స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. దానికి మొట్టమొదటి సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ పెట్టాం. ఐబీఎస్ ఇండియన్ బిజినెస్ స్కూల్ మోడల్లో పెడుతున్నాం. అది ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న పిల్లలకు చదువుకుంటప్పుడే ఇలా ట్రైనింగ్ ఇస్తాం. అసలు ఇలాంటి ఆలోచన రైతులకు కానీ యువకులకు కానీ స్కిల్లెస్ నేర్పించి ఎప్పుడైనా ఆలోచన మీకు వచ్చిందా? ఇంత మంచి ఆలోచన చేసే ప్రభుత్వాన్ని హర్షించేది పోయి డిపాజిట్ పోగొట్టుకొని సిగ్గు లేకుండా ఈరోజు నువ్వు మమ్మల్ని తేల్చి చెన్నాడుతా అంటున్నావు. నేను తేల్చి చెన్నాడి నీ పార్టీని మొదలుపెట్టినరు.
నువ్వు రాజకీయాన్ని మానుకుంటే మంచిది. శ్యామ నోట్ల తలకాయ పెట్టిందంట, ఉద్యమం చేసిందంట, నేను అదిశ్రావు మాట్లాడుతున్నాను. ఇక పనికిరాని మాటలకి ఎందుకని నేను సమాధానం చెప్పలే. 100 రూపాయల పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపెట్టి దొరుకుతుంది, ఆయనకి 20 పైసలు అగ్గిపెట్టే. ఈయన శ్యామ నోట్ల నిమ్స్ హాస్పిటల్లా దవాఖాన చేస్తే వాడు చచ్చిపోతాడా? అన్ని అసలు అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే మన 16 సీట్లు ఓడగొట్టాక ఉద్యమం చేసిన ఓడగొడతాడా? దొంగ నాటకాలు కాకపోతే, నువ్వు మోడీతో కుమ్మక్కు కాకపోతే ఎందుకు నువ్వు ఇవాళ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద ప్రశ్నించం? ఇంత మంచి బడ్జెట్ పెట్టా మా ప్రభుత్వాన్ని హర్షించకపోయినా నోరు మూసుకొని కూర్చోవాలి తప్ప తీర్చి చెండాడతాడు. అందుకని ఆ కోపంతో చెప్తున్నా. నేను ఇవాళ తీర్చి చెండాడిండు 2 సార్లు నేను 6 నెలలు అసెంబ్లీలో, పార్లమెంట్లో. రేపు లోకల్ బాడీలో కూడా నీకు అడ్రస్ లేకుండా చేస్తాం నీ పార్టీని. అప్పటికి నీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది, కానీ ఒకవేళ ఉన్నా అడ్రస్ ఉండదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.